మార్క్ 9:29లో ప్రభు ఒక మాట అంటాడు, ఇది ఉపవాసం మరి ప్రార్థన వల్లనే కానీ మరి దేనివల్ల ఇలాంటిది వదిలిపోట అసాధ్యం. నేను ఎప్పుడు అనుకుంటాను, శిష్యులకు అధికారం ఇచ్చినాడు కదా దయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగాలను బాగు చేయడానికి, మరి ఎందుకు వారు ఆ మూగ దయ్యం పట్టిన వాడిని స్వస్థపరచలేకపోయినారు? వై దే కుడెంట్ హీల్ హిమ్? చూడండి, ఆ మూగ దయ్యం పట్టిన వాని తండ్రి వచ్చి అంటున్నాడు కదా, ఇదిగో మేము మీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చినాము, వాళ్ళు నా కుమారుని బాగు చేయలేకపోయినారు. అప్పుడు ప్రభుకు ఒకలాంటి కోపం వస్తుంది. ఇది మీరు మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో కనబడుతుంది. ఇది ఒకసారి చూడండి అన్నమాట. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 14 నుండి మీరు 29 వరకు చదివితే మీకు అర్థమవుతుంది. అంటే శిష్యుల వైఫల్యానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డిసైపుల్స్ హూ కుడ్ నాట్ హీల్ దట్ పర్సన్? అంటే ఎందుకు వారు ఓడిపోయినారు అన్నప్పుడు నేను ఇది చదివి చూసినప్పుడు, వీరు అధికారం పొందుకున్న వారే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు చేత ఈ శిష్యులు అధికారాన్ని పొందుకున్నారు. రోగముల మీద, దయ్యముల మీద అధికారం పొందుకున్న వారే. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చాను. అధికారం ఇచ్చిన లాభం ఏంటి? అది ప్రయోగించడానికి వారికి శక్తి లేకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ రాలేదు. అందుకే ఇక్కడ ఈ మూగ దయ్యం పట్టిన వాని తండ్రి ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇదిగో నేను నీ శిష్యుల దగ్గరికి వెళ్ళినాను, వారు మరి నా కుమారుని బాగు చేయలేదు, కనీసం నీవైనా నా కుమారుని బాగు చేస్తావా అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు మార్క్ 9:23లో, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. యేసు ప్రభు అపవిత్రాత్మను గద్దిస్తాడు. వెంటనే అపవిత్రాత్మ వదిలిపోతుంది. అప్పుడు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఏకాంతంగా ఉండడం చూసి 28వ వచనం చూడండి, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగారు. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనాను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అంటే వీరికి అధికారం గలవారే కానీ అధికారము వారు మరి వాడలేకపోయినారు. ఎందుకు వారు మరి బలహీనులైనారు? ఎందుకంటే వారు దేవునితో సరి అయిన బంధాన్ని కలిగి లేరు అని మనకు అర్థమవుతుంది. అంటే దేవునితో సన్నిహితమైన బంధం ఉంటేనే మనము శక్తి గలవరం అవుతాం. ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ వెరీ క్లోజ్ కాంటాక్ట్ విత్ గాడ్ యూ హ్యావ్ పవర్ ఓవర్ ద ఎనిమీ. శత్రువు మీద విజయం కావాలి, సాతాను మీద విజయం కావాలి అంటే దేవునితో నీవు చాలా దగ్గర సంబంధం కావాలి. మనం ఒక ఏరోప్లేన్ ఆకాశంలో ఎగురుతుంటే దూరం నుండి చూసినప్పుడు ఆ ఏరోప్లేన్ ఎలా కనబడుతుంది? చిన్నగా కనబడుతుంది. అది అసలు ఏరోప్లేన్ సైజ్ ఎంత అంటే నువ్వు ఎయిర్పోర్ట్ పోయి చూడాలి, అది చాలా పెద్దగా ఉంటుంది కదా. 300 కొన్నిసార్లు 400 మందిని ఎక్కించుకొని వెళ్తుంది. అంటే నువ్వు దగ్గర వస్తేనే నీకు దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. ఓన్లీ వెన్ యూ హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ గాడ్ యూ నో హౌ గ్రేట్ అండ్ గుడ్ గాడ్ ఈజ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో దేవుని దూరాన్ని ఉంటే నువ్వు అనుకుంటావు దేవుడు చిన్నవాడు, దేవునికి ఇది సాధ్యం కాదు, దేవుని వల్ల కాదేమో, అంతా నేనే చేసుకుంటాను అనుకుంటావు. కానీ దేవునికి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎంత చేయగలడు, ఏమేమి చేయగలడు, దేవుని శక్తి ఎలాగుంటుంది నువ్వు తెలుసుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ క్లోజ్ లింక్ విత్ గాడ్. దేవుని యొద్దకు నువ్వు మరలాలి. చూడండి, ప్రార్థన లేకుంటే దేవుని దూరం అయిపోతాం. ఉపవాసం ప్రార్థన లేకుంటే శక్తిహీనం అయిపోతాం. మనకు ఈ లోకంలో సాతానుతో పోరాడాలి, శరీరంతో పోరాడాలి, పాపంతో పోరాడాలి, సమస్యలతో పోరాడాలి. అంటే విజయం ఎక్కడుంది? దేర్ ఈజ్ ఓన్లీ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. దేవుని స్తోత్రం. ఆహారము తినడం ద్వారా శరీరం పెరిగిపోతుంది, ఆత్మకు వృద్ధి కలగదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 8:13 ఒక మాట ఉంది, మీరు ఆత్మ చేత
శరీర కార్యములను ఏం చేయాలట? జయించాలని కాదు, సరిగ్గా చూడండి. రోమన్స్ 8:13, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించాలి. చంపాలంట దాన్ని. ఆత్మ చేత చంపాలంటే ఆత్మ చాలా బలంగా ఉండాలి. శరీరము తగ్గాలి, ఆత్మ బలంగా ఉంటేనే నీవు శరీరం మీద విజయాన్ని సాధిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము కొద్దిగా నిగ్రహ శక్తి పాటించి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మరి నీవు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని పొందుకుంటావు. అలాగే నీలో ఉన్న వరము కానీ, తలాంతు కానీ, సామర్థ్యం కానీ ఇవన్నీ ప్రజ్వలింప చేస్తావు అనమాట. అంటే యు గెట్ ద పవర్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ శక్తిని నిండుగా పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన పదునైపోతుంది. కొందరు అంటారు, మాకు కన్నీటి ప్రార్థన రాదమ్మా, ఎన్ని సమస్యలు ఉన్నా మేము మోకరిస్తే మాకు కన్నీళ్ళే రావడం లేదు. అంటే కన్నీటి ప్రార్థన రావాలంటే నువ్వు ఉపవసించాలి. ఉపవసిస్తే నీ శరీరం కొద్దిగా నలుగుతుంది, నీ ఆత్మ విరుగుతుంది, పగులుతుంది నీ గుండె, నువ్వు దేవునికి దగ్గర అవుతావు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, నీకు లైన్ తొందరగా దొరుకుతుంది కదా. అండ్ యూ గెట్ కనెక్టెడ్ టు గాడ్. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుని అపారమైన కృపను, ప్రేమను తప్పకుండా నీ జీవితంలో దింపుకుంటావు. ప్రార్థనలకు మరి జవాబు నీకు లభిస్తుంది. అంటే దేవునికి నువ్వు చాలా సన్నిహితంగా ఉండాలి. ఓ తీర్మానం చేసుకోవాలి, లార్డ్ ఐ వాంట్ టు బి క్లోజ్ టు యూ లార్డ్. నీకు సన్నిహితంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 2:4 ఒక మాట ఉంది, నీకు మొదట చాలా ప్రేమ ఉండింది, ఇప్పుడు దేవుడు అంటే నీకు ప్రేమ తక్కువైంది కనుక నీ మొదటి ప్రేమ నీవు వదిలినావు అనే తప్పు ఒకటి నీ మీద నేను మోపవలసి ఉంది. ప్రకటన 2:4 చూడండి, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? దేవుని మీద ప్రేమ, అన్నిటినీ ప్రేమిస్తున్నావు కదా, కానీ దేవుని మీద ప్రేమ ఉందా నీకు? నువ్వు దేవుని ప్రేమించాలి. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువగా ఏది నీకు కనబడదు ఈ లోకంలో. గాడ్ షుడ్ ఎక్లిప్స్ ఎవ్రీ అదర్ అట్రాక్షన్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని స్తోత్రం. నిన్ను ఆకర్షించే ప్రతి ఆకర్షణను మరి దేవుని ప్రేమ కప్పివేయాలి. దేవుని స్తోత్రం. దేవునిపై ఉన్న ప్రేమ అంటే దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఆజ్ఞలు గైకొని నీవు పాపము చేయడం లేదు. దేవుని ప్రేమిస్తున్నావు, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావు, దేవుడు చెప్పినట్టు వింటున్నావు, దేవుని ఆజ్ఞకు లోపడుతున్నావు, దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవుని మందిరానికి పరిగెత్తుకొని వస్తున్నావు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావు, దేవుని సేవకులు దేవుని మాటలు చెప్తే దాన్ని గైకుంటున్నావు, ఈ జీవితాన్ని సరి చేసుకుంటున్నావు. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లెట్ us turn to God. The whole church, United People's Fellowship, not only United People's Fellowship, but the entire people who listen to this word, దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు మరలాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, హోసేయ గ్రంథం చూడండి 6వ అధ్యాయంలో ఒక మంచి మాట, మనం యెహోవా యుద్ధకు మరలుదాం రండి. బా, మంచి మాట. చాలు, ఇంకా నువ్వు లోకం మీద ఆధారం చేసుకున్నావు, మనుషులను ఆధారం చేసుకున్నావు, ఎవరో నిన్ను ఉద్ధరిస్తారని బంధువులను ఆశ్రయించినావు, మిత్రులను ఆశ్రయించినావు, స్నేహితులను ఆశ్రయించినావు, ఎవరు నిన్ను ఉద్ధరించలేదు. లోకము చాలా అనుకున్నావు, లోకం మోసకరమని తెలుసుకున్నావు, నీకు పరిష్కారి ప్రభు అని తెలుసుకున్నావు. ఇక నువ్వు ప్రభు తట్టు మరలాలి. రండి యెహోవా యుద్ధకు మరలుదాము రండి, ఆయన మనల్ని చీల్చివేసిన ఆయనే మనల్ని స్వస్థపరచు. నీ అవిధేయత ద్వారా నువ్వు ఎన్నో ఇబ్బందులు పాలైనావు, నువ్వు దేవునికి మరి విధేయత చూపనందుకు ఎన్నెన్నో కష్ట పరిస్థితులకు గురైనావు. కానీ కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు తన బిడ్డలు తమను తాము తగ్గించుకొని పశ్చాత్తాపమైన హృదయంతో, నలిగిన హృదయంతో ప్రభు తట్టు తిరిగి వేడుకుంటే తప్పకుండా ఆయన కనికరం కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ విల్ గెట్ ఇమ్మెన్స్ మర్సీ ఆన్ యువర్ లైఫ్. అంటే ఆయన కృప అపారమైంది కదా. అందుకే యోనా ప్రజలు తమను తాము తగ్గించుకొని ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయనుద్దేశించిన కీడు చేయక మానేను.
ఆయన యొద్దకు నువ్వు మరలాలి. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన మనల్ని కొట్టాను, ఆయనే మనల్ని బాగు చేయను. పిల్లలు దెబ్బలు ఎప్పుడు తింటారండి? ఎప్పుడు తింటారు? చెప్పిన మాట విననప్పుడే. చెప్పిన మాట విన్న వాని తల్లిదండ్రులు ఎప్పుడు వాడిని కొట్టరు. ఈ వినకుండా మొండితనం చేసేవానికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. కాబట్టి జీవితంలో అనేకమైన ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయండి మా కష్టాలు? దేవునికి ఎప్పుడు దయపడుతుందండి మా మీద అని ప్రశ్నిస్తారు. నువ్వు మొట్టమొదట విధేయత నేర్చుకోవాలి. సమ్మతి గల మనసు, సిద్ధ మనసు, విధేయత మరి చూపెట్టినప్పుడు ఆయన నిన్ను కొట్టిన గాయాన్ని బాగు చేయగలడు. ఆయన కొట్టినాడు, అవును, ఆయనే మనల్ని బాగు చేస్తాడు. తర్వాత ఆయన మనల్ని స్థిరపరచును. స్థిరత లేని జీవితాలకు కూడా స్థిరత దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తాడు. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదాం రండి. జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారు. దేవుని గురించిన జ్ఞానం లేదు, అందుకే అక్రమాలు చేస్తున్నారు. దేవుని మాట వినని బిడ్డలకు వాకిట్లోనే ఉంటుంది కీడు. నువ్వు అనుకుంటున్నావు కీడు చాలా దూరం ఉందని. నీ వాకిట్లో పొంచి ఉంటుందంట కీడు. నీకు మరణమేమో కిటికీ నుండి తొంగి చూస్తుందంట నీ బిడ్డలు మృంగడానికి. ఇవన్నీ వాక్యంలోనే ఉంది. కాబట్టి అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయండి. అప్పుడు శోధన రాకుండా దూరం అయిపోతుంది, కీడు రాకుండా పోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం కాపాడబడుతుంది. కొన్ని కుటుంబాల్లో పెళ్లి చేస్తారు, అన్ని ఖర్చులు పెట్టి పెళ్లి చేసి పెళ్లి పెటాకులైపోతుంది. ఇల్లు కడతారు, ఇంటి వల్ల నెమ్మదిలే, ఆ ఇల్లు మరి అప్పులు తీరడం, ఆ ఇల్లు అమ్ముకుంటారు. మళ్ళీ ఉద్యోగాలు వెతుకుతారు, దొరకవు. అబ్బా రోగం వస్తుంది, ఉన్న సంపాద్యం అంతా రోగానికి ఖర్చు అయిపోతుంది. ఉద్యోగంలో కీడు అంటే జీవితంలో ఎన్నో బాధలను అనుభవిస్తారు, కానీ దేవుని తట్టు తిరగరు. ఎంత మొండితనం చేస్తారో అన్ని దెబ్బలు పడుతూ ఉంటుంది. ఆయన కఠినంగా శిక్షించకుండా నువ్వు మనసు మార్చుకొని దేవుని తట్టు తిరిగి, అవును నా కుటుంబంలో మేలు కలగాలి, నా కుటుంబంలో రక్షణ కలగాలి, నా కుటుంబానికి కీడు రాకూడదు, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభువుని తెలుసుకోవాలి అని నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన ఉదయించే రీతిలో నీ మీదికి ఉదయిస్తాడట. దేవుని స్తోత్రం. రాత్రి గడించిన తర్వాత నీకు ఉదయం వస్తుందని నిరీక్షణ. అలాగే ఇక్కడ వాక్యంలో చూడండి, హోసేయ 6, జ్ఞానం సంపాదించుకుంటూ ఆయనను అనుసరించడం రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించం. వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షం, కడవరి వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చు. వర్షం వస్తే ఇంత వేడి. ప్రార్థన చేసుకోవాలి, దేవా నీ కాపుదల మాకు కావాలి. పగలు మేఘస్తంభం వలె మమ్మను కాపాడు, నీ చేతి నీడతో మమ్మను కాపాడు. దేవుని భద్రత, దేవుని కాపుదల ఉపవసించి ప్రార్థన చేసే వారికి తప్పక ఉంటుంది. నిత్యము దేవునిపై ఆధారపడుతున్నామనే అర్థం అన్నమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్? దట్ షోస్ దట్ యు ఆర్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ గాడ్. హల్లెలూయా. అవును, ఎడ్డ తెగకుండా నీవు ఆయన యందు ఆశ్రయిస్తున్నావనే రుజువై ఉన్నది ఉపవాస ప్రార్థన. దేవుని హత్తుకోవాలి. సింపుల్గా చెప్తున్నాను, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కడుపు నిండా తింటే ఒక ప్రమాదం ఉందంట. నిద్ర వస్తే కొద్దిసేపు నిద్రపోవచ్చు, కానీ ఇది ఇంకా చాలా ప్రమాదం. సామెతలు 30, కడుపు నిండా తిన్న తర్వాత తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఎంత భయంకరం కదా, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కడుపు నిండా తిని తగినంత ఆహారం తిని మరి దేవుని వెతుకుతే ఎంత జ్ఞానం. దేవుని వెతుకువాడు ఎవడని ఉన్నాడా అని ఆకాశం నుండి దేవుడు తొంగి చూస్తున్నాడట. మరి దేవునికి కనబడడం లేదంట సరి అయిన సంఖ్యలో దేవుని వెతికేవారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11 నుండి చదువుతున్నారు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరిచి కడుపార తిని. ఎక్కడ చూసినా కడుపు నిండా తింటే దేవుని మర్చిపోయే ప్రమాదము ఉన్నది.
కడుపార తిని నువ్వు దేవుని మరిచి మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి, ఈ మాట చాలా ఘాటుగా ఉంది కదా, శరీరం మదించి మనసు మదించి, మనసు మదించింది అంటే శరీరం మరి మనసు అని అర్థం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. మర్చిపోతావు, అందుకే నీకు ఈ మాటి మాటికి శ్రమలు వస్తుంది. ఎందుకబ్బా మాకు ఎప్పుడు శ్రమలు, ఎప్పుడు నొప్పి, ఎప్పుడు బాధ? దేవుడు మంచి సమయం నీకు ఇచ్చినప్పుడే అంటే నిన్ను కరుణించాలని దేవుడు నీ పక్కనే నిలబడతాడు. యెషయా 30లో ఆ మాట ఉంది, 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మనం ప్రార్థన చేసి ఉపవసించి ఆయన వేడుకుంటే తప్పకుండా ఆయన కనికరం మన జీవితంలో ఉంటుంది. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనల వల్ల దేవుడు మహిమ పొందుతాడు. మీ జీవితంలో మరి జటిలమైన సమస్యలకు పరిష్కారం ఉంటుంది. నేనైతే నా జీవితంలో ఏం జరగాలి, యునైటెడ్ పీపుల్స్ సొల్యూషన్లో ఏం జరగాలి, నేను ఒక నోట్బుక్ స్టార్ట్ చేసిన, దాంట్లో నేను రాసుకున్నాను. అవును ప్రభువా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తానని మార్తాతో సెలవిచ్చావు కదా, మరి నేను కూడా నమ్ముతున్నాను. మరి తప్పకుండా నువ్వు నాకు ఇచ్చిన ప్రజలు మేము ఉపవసించి ప్రార్థన చేస్తాం. ఆనాడు ఎస్తేరు 3 రోజులు తన పనికేతులతో కలిసి ఉపవసించినప్పుడు రాజు మనస్సు మారింది కదా. రాజుకు ఎస్తేరు చూడగానే ఏం కలిగిందట? దయగలిగింది. దేవుని సేవకులు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అనేక మంది నశించే ఆత్మలు ప్రభు సన్నిధికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సాధ్యమా? ఎలాగ సాధ్యం? ఏం ప్రార్థన? వెరీ గుడ్. దేవుని మనం మర్చిపోకూడదని వాక్యంలో ఉంది. 50వ కీర్తన 21వ వచనం, 22వ వచనం. దేవుని మర్చివారులారా దీన్ని యోచించుకొనుడి, లేనిడలు నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడెవడును లేకపో. అంటే ఉపవాస ప్రార్థనల ద్వారా నీవు దేవునికి చాలా సన్నిహితంగా ఉంటావు. గొప్ప ఉజ్జీవానికి రహస్యం ఏంటి అంటే, ఫర్ ఎ గ్రేట్ రివైవల్ నాట్ ఓన్లీ ఇన్ ద నేషన్, దేశంలో గొప్ప ఉజ్జీవాలు భక్తులు ప్రార్థించినప్పుడు జరిగింది. మరి కుటుంబంలో ఉద్యోగం కావాలి, నీ జీవితంలో ఒక ఉద్యోగం కావాలి, నీ సంఘంలో, నువ్వు ఉద్యోగ స్థలంలో కూడా యూ నీడ్ ఎ రివైవల్. రివైవల్ అంటే మరల బ్రతకడం అన్నమాట. దేవా నన్ను మరల బ్రతికించు, నన్ను ఉజ్జీవింపజేయి. ఐ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లైఫ్. అంటే నా ద్వారా జీవం ఇతరులకు ప్రవహించాలి, నన్ను ఆశీర్వదించాలి, ఇతరులు నా ద్వారా దీవింపబడాలి. మీ జీవితంలో జరిగే కార్యాలు సాతాను నేను ముంచుతున్నాడా, మోసగిస్తున్నాడా, అది కూడా దేవుడు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరల దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. 85 అండి, సామ్స్ 85, 6 and 7. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. హల్లెలూయా. మరల అవును తండ్రి, సమస్యల చేత మేము తల్లడిల్లిపోయినాము, అవమానము, నిందలు, ఉపద్రవాలు అనుభవించినాము. తిరిగి మమ్మను నీవు జీవింపజేయాలి, మమ్మను తిరిగి నీవు బ్రతికింపజేయాలి అని ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, ఇప్పుడు ప్రమాదకరమైన దినాలండి, మనమేమో కృపాకాలం అని మనం అంటున్నాం, ఇది భయంకరమైన అంత్యకాలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత్య దినము అపాయకరమైన దినాలు. తిమోతి పత్రిక ఒకసారి తీయండి. సీ హౌ బ్యాడ్ ఆర్ ద డేస్, హౌ మచ్ యూ హ్యావ్ టు స్టిక్ టు గాడ్. నువ్వు దేవుణ్ణి ఏ విధంగా హత్తుకోవాలి, నీ కొరకు, నీ కుటుంబం కొరకు. ఓ ప్రార్థనలు నిరంతరం చేయాలి. నీవు అంతగా అతిగా తిని దేవుణ్ణి మర్చిపోకూడదు. నువ్వు జాగ్రత్త పడాలి, దేవునికి సన్నిహితంగా ఉండాలి. అప్పుడే దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతుడో మరి నీకు అర్థమవుతుంది. విశ్వాసం ద్వారా నీవు దేవుని క్రియలు నీ జీవితంలో చూడగలుగుతావు. పౌలు భక్తుడు తిమోతికి తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను.
గాలి విషం, నీరు విషం, ఆహారం విషం, మనసు విషం, ఆ హృదయం అంతా విషం. వాళ్ళ చర్యల విషయం, చెప్పేదొకటి చేసేదొకటి, అనుకున్నది ఇంకోటి, ఏం చేస్తారో తెలియదు. ఇంతకుముందు చెప్పిన యవనస్తులాగా. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆయన రెక్కల క్రిందికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు హావ్ టు కమ్ టు ద షెల్టర్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది. నువ్వు ప్రార్థన చేయాలి, తగ్గించుకోవాలి. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. తగ్గించుకోవాలంటే మరి మార్గం ఏంటి? నీవు ఆహారం మీద ఉన్న శ్రద్ధ తొలగించి దేవుని మీద ఏకాగ్రత తీస్తున్నావు. వారంకి ఒక రోజే కదా, కొద్దిగా ఉపవాసం ఉండి దేవుని వెతుకుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు నీ కుటుంబం కొరకు. ఆ బాధ్యత నీకు లేదా? ఎంత భయంకరమైన పరిస్థితులకు నువ్వు దిగజారిపోతావో తెలియదు. రేపు ఏమవుతుందో నీకు తెలియదు. కొత్త కోడలను తెచ్చుకున్నారు ఇంటికి, చూడ్డానికి ఎంత అందంగా ఉందని మురిసిపోతున్నారు. మురిసిపోయిన 2 దినాలకే మొత్తం అత్తను, మామను, ఆడబిడ్డలను అందరినీ పోలీస్ స్టేషన్ ఎక్కిచ్చేసింది మహానుభావురాలు. ఎంతగా ప్రార్థనలు చేయాలి మన బిడ్డల కొరకు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తము ఏడవండి. అంత్య దినములు చాలా అపాయకరమైన దినాలని ముందే చెప్పినాడు పౌలు భక్తుడు. ఆత్మలో వివేచన 2 తిమోతి 3వ అధ్యాయం. అంత్య దినములు అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకుని ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఎటు చూసినా స్వార్థమే. దేవుని సేవకులకు స్వార్థమే. మరి సేవ అంటేనే కరగాలి, కరగడం కాదు, కూర్చుకోవడం అయిపోయింది సేవకులకు. స్వార్థం, ఎటు చూసినా స్వార్థమే. సో సెల్ఫిష్. దే ల్యాక్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ధనాపేక్షలు, ధనమే సమస్తంగా వారు భావిస్తున్నారు. బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు. ముక్కు మీదనే కోపం ఏదన్నా కానీ. అదే కలుషిత ఆహారం అన్నమాట. అన్ని కెమికల్స్ కదా. కారం పొడిలో ఇటుక పొడి కలుపుతారంట, ధనియా పొడిలో గుర్రె పేడ పౌడర్ చేసి కలుపుతారంట, పసుపులో అంట. నేను మొన్న ఒక స్కిన్ డాక్టర్ దగ్గర మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, అమ్మా పసుపు మీరు స్వచ్ఛమైంది అనుకున్నారా? ఓ పెళ్లి పిల్లి వచ్చింది నా దగ్గర, ముఖమంతా ఉబ్బిపోయి ఒళ్ళంతా ర్యాష్ తోటి వచ్చింది. ఏంటంటే ఆమెకు నలుగు పెట్టడానికి పసుపు కొని పెడితే మొత్తం అలర్జీతో వచ్చేసిందట. పెళ్లి పిల్ల రూపమే మారిపోయింది. అంటే ఎంత భయంకరమైన రోజులండి. అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇట్టి వారికి నీవు విముఖుడమై ఉండుము. అవును, ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన గురించి బైబిల్లో ఉందా అండి అని కొందరు అడుగుతారు. ఉందండి, కళ్ళు తెరిచి చూడండి. నీ వాక్యంలోని మర్మాలు గ్రహించుటకు నా కన్నులను నీవు తెరువు. పాత నిబంధనలు, కృత నిబంధనలు కూడా ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఉన్నది. మోషే 2 పర్యాయంలో 40 రోజుల చొప్పున ఉపవసించి ప్రార్థన చేసి దేవునితో ముఖాముఖిగా సంభాషించినాడు. లక్షలాది జనాన్ని నడిపించగలిగినాడు. అద్భుతాలు, సూచక్రియలు మరి ఆయన చూపించినాడు ప్రజలకు. దేవుని ద్వారా శక్తిని పొందుకున్నాడు. యేసు ప్రభు స్వయంగా 40 రోజులు ఉపవాసించి ప్రార్థన చేసినాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉంది, కృత నిబంధనలు మన. అలాగే ఎజ్రా ప్రార్థన చేసినాడు. ఎజ్రా ఎందుకు ఉపవసించి ప్రార్థన చేసినాడంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎజ్రా 8:21 ఉంది. మంచి శుభప్రదమైన ప్రయాణం కావాలని ప్రార్థించినాడట. ఆయన భార్య, బిడ్డలు, బంధువులందరూ కలిసి ప్రయాణించేటప్పుడు ఎక్కీడు రాకుండా ఉండాలని వారు ఉపవసించి ప్రార్థన చేసినట్టు వాక్యంలో ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. వాక్యాన్ని మరి నీ హృదయంలోకి మరి ఆ వాక్యం ముద్రింపబడాలి. దేవుని విధేయత చూపాలి. పవిత్రమైన జీవితం కావాలంటే కూడా నువ్వు తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్న చేతులు ఎత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎంత భయంకరమైన చివరి దినాల్లో మేము ఉన్నాము. అంత్య దినములందు ఇది అపాయకరమైన దినాలని ముందే ఆత్మదేవుడు రాసి ఉన్నాడు. నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయంలో అనేక కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు నాయన. పిల్లలు మాట వినడం లేదు, అక్రమ జీవితాలు జీవిస్తూ ఉన్నారు. భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి. సాతానుడు తాండవం ఆడుతున్నాడు. ప్రతి కుటుంబాన్ని
భిన్నం చేయడానికి నాయన వాడు గొడ్డలు నూరుతూ ఉన్నాడు. ఎన్నో భయంకరమైన వ్యాధులు, రోగాలు నాయన. రేపేమవుతుందో మాకు తెలియదు ప్రభువా నాయన. హఠాన్ మరణాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, చీకటి శక్తుల ప్రభావాలు, మంత్రక్రియలు నాయన. ఈ మందిరం మీద నీ కనుదృష్టి ఉంది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తాను. నిలుచున్న ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు దయచేయండి నాయన. మా సంఘం మీదకి నీ ఆత్మ దిగునుగాక నాయన. వరములతో నింపండి నాయన. ఓ తండ్రి, నేను నీ అభిషేకము మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కొరకు గొప్ప ఘన విజయాలు సాధించడానికి సహాయం దయచేయండి. శత్రువులను తరిమి కొట్టేది ఉపవాస ప్రార్థన అవుతాను. ఏ ఉగ్రవాద చర్య మా దేశంలో జరగకూడదని మేము ప్రార్థిస్తున్నాం. చేతులెత్తి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని. ఇంకా ఈ ఉపవాస ప్రార్థన శక్తి జ్వాల మరి తండ్రి గొప్ప మంటగా మారును గాక ఆయన. ఆ గొప్ప కార్యాలు మా సంఘంలో చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.